కార్తీక పురాణం 1వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరాముని దయ వలన పూర్వకాలంలో ఒకసారి మహర్షులైన సౌనకాదులు సూత పౌరాణికుణ్ణి చూసి, ఓ మహాత్మా, మాకు కార్తీక మహత్యం వినాలనే సంకల్పము కలిగినది, దయతో చెప్పమని అడిగిరి. సూతుడు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాస మహత్యాన్ని పూర్వము జనక మహారాజుకు వశిష్ఠుల వారు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు. ఈ కార్తీక మాస మహిమను వినుట వలన అనేక జన్మలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి, సావధానముగా వినవలసినది అంటూ వ్రత విధానాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవాలని కోరిక కలగడము వలన మిథిలా నగరంలో ఆగారు. ఆ నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి భక్తితో నమస్కరిస్తూ, స్వామి, మీరు రావటం వలన మా జన్మ తరించింది. మా పెద్దలందరూ తృప్తి చెంది ఉంటారు. గృహస్థులైన వారికి మీ వంటి మహర్షుల దర్శన భాగ్యం లభించడం అరుదుగా కలుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన కానీ మీ వంటి దివ్య దర్శన భాగ్యం కలుగదు. తమ రాక వల్ల నాకెన్నో శుభములు కలుగుతాయి. తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను అనుగ్రహింపుడు అని అడిగెను. జనక మహారాజు వినే విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు మందహాసముతో, నాయనా, నీకు తప్పక మేలు జరుగుతుంది. సిద్ధాశ్రమంలో జరగనున్న యజ్ఞమునకు వెళుచున్నాను. నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తావని వచ్చాను అని పలికిరి. వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషముతో, మహాత్మా, దానము చేయని ధనం నశిస్తుంది. అందువల్ల ధనమును దానం వలనే కాపాడుకోవాలి. తమరు కావలసినంత ధనము తీసుకుని వెళ్ళగలరు. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. తమకు అన్ని ధర్మాలు తెలిసినవే. వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహత్యం కలిగిన కథను చెప్పమని కోరుతున్నాను. మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతూ ఉంటే వినియున్నాను. ఆ మాసానికి గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పవలసిందిగా కోరుచున్నాను అని అన్నాడు. జనకుని కోరికను మన్నించిన వశిష్ఠుల వారు కార్తీక మాస మహత్యమును చెప్పడం ప్రారంభించారు. జనక మహారాజా, వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగి కార్తీక మాస మహత్యమును గూర్చి చెబుతాను. సావధానంగా విను. పూర్వజన్మలో చేసిన మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం కార్తీక మాసము. ఆ మాసాన పరిశుద్ధమైన మనస్సుతో స్నానదానాలు, పితృశ్రాద్ధం, దేవతార్చనలు మొదలగు వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. కార్తీక మాసంలో శుద్ధ పాడ్యము నుంచి కానీ, తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి కానీ కార్తీక మాస వ్రతమును ప్రారంభించాలి. సూర్యోదయం ముందుగానే కార్తీక స్నానము చేయాలి. స్నానానికి సంకల్పం చేసుకునేటప్పుడు, ఓం దామోదర, నేను చేయబోయే ఈ కార్తీక వ్రతము నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి, నీకు నమస్కారము అని సంకల్పించాలి. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం 3 లోకాల్ని పావనం చేసే గంగామాత అన్ని చోట్ల నీటి రూపంలో నిండి ఉంటుంది. ఇటువంటి తులారాశిలో నీటితో కూడిన గోపాదమంతటి చోటున కూడా నారాయణుడుంటాడు. నదులు, చెరువులు, బావులు అనే భేదం లేదు. అంతటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామస్మరణ చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పరిశుద్ధత పొందవలెను. ఇంద్రియాలని అదుపులో పెట్టాలి. కాలభైరవుల ఆజ్ఞ తీసుకుని మొలబంటి నీటిలో దిగి స్నానము చేయాలి. స్నానము చేసి దేవర్షికి, పితృదేవతలకు భక్తితో తర్పణాలు విడవాలి. తరువాత మడిబట్టలను కట్టుకుని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకుని భగవంతుని షోడశోపచారములతో పూజించాలి. అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావందనము, అర్ఘ్యప్రదానము, అగ్నిహోత్రము, బ్రహ్మయజ్ఞ వైశ్య దైవాల్ని ఆచరించిన తరువాత పూజకు పూలు కోసి తెచ్చుకోవాలి. అర్హత లేని వాళ్ళు మడిబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న తరువాత పూలు కోసి తెచ్చుకోవాలి. పూజానంతరము భక్తితో పురాణాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఇంటికి వచ్చిన తరువాత దేవత అర్చన, అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనము చేసి తరువాత 2 సార్లు ఆచమనము చేయాలి. మధ్యాహ్నం దాటిన తరువాత
పురాణ శ్రవణం చేసి సాయంకాలం సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తరువాత ప్రదోష సమయంలో శివుని ఆలయానికి గాని విష్ణు ఆలయానికి గాని వెళ్ళి దీపారాధన చేసి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి నిర్మల హృదయముతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానంలో ఉండాలి. ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు చేస్తే వ్రతము పూర్తి అవుతుంది. ఈ వ్రతం చేయటం వలన మోక్షం కలుగుతుంది. ఈ జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతము చేయటం వలన నశిస్తాయి. క్షత్రియ వైశ్య శూద్రులు కానీ, స్త్రీలు కానీ, బ్రాహ్మణ్యులు కానీ కార్తీక వ్రతం చేయటం వలన విష్ణు భక్తులు విష్ణులోకాన్ని, శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవారు ఆ రోజు చేసిన పాపాలు అన్నీ హరించిపోతాయి. వ్రతము పూర్తయిన తదుపరి యథాశక్తి అన్నదానము చేయటం శ్రేయస్కరము. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి మొదటి అధ్యాయం సంపూర్ణం.